సో హలో అండి అందరికి. ఇప్పుడైతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అయితే రాసేస్తున్నా. ఐ థింక్ ఇంకొక ఎగ్జామ్ ఉంది, 4 ఎగ్జామ్లు అయితే అయిపోయినాయి మాకు. సో ఈరోజు అయితే పైథాన్ అయితే అయిపోయింది మాకైతే. ఓకే, జస్ట్ ఇప్పుడే వచ్చిన రూమ్కి వచ్చేసిన, మొహం కడుక్కున్నా, అలా టెర్రస్ పైకి వెళ్తున్నా వీడియో చేద్దామని. సో ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఎలా జరిగిందో చెప్తాను మీకైతే. సో పూర్తిగా అయితే చూడండి. సో టెర్రస్ అయితే ఎక్కుతున్నా, మెట్ అయితే ఎక్కేస్తున్నా. సో పైకైతే వచ్చేసిన. సో పొద్దున్నే లేచిన, నేనైతే లేవగానే ఎగ్జామ్ అనుకున్నా, మాకు పొద్దున ఉంటుంది అనుకున్నా. సో తీరా చూసి మొత్తం రెడీ అయిపోయినా, స్నానం చేసిన, యూనిఫామ్ వేసుకున్నా. ఓకే, అంత రెడీ అయినా ఇక పోదామని అనుకున్నా. మొత్తం టిఫిన్ కూడా చేసేసిన. మావాడు ఫోన్ చేసి అరే ఎగ్జామ్ మధ్యాహ్నం ఉందిరా అన్నాడు. షాక్ అయినా, అమ్మ నేను మొత్తం రెడీ అయినా, అంత అయిపోయింది, అమ్మ ఏంద్రా అనుకున్నా. ఏం చేద్దాం అనుకొని, సో మా హాస్టల్కి రారా అన్నాడు. మేము అంతా కలిసి వాళ్ళ హాస్టల్కి అయితే వెళ్ళి కొద్దిసేపు అయితే చదువుకోవడం అంటే ఏదో చదువుకున్నాం మామూలుగా. సో 2 క్వశ్చన్లు అయితే చూసుకున్నా. ఫస్ట్ అయితే సెట్స్ అయితే పెట్టేసిర్రు. సో ఆ సెట్స్ అయితే నేను 4 వస్తుంది అనుకున్నా. సో 4 అయితే 2 ఈజీగా ఉన్నాయి, 2 అయితే చదివేసిన. ఇంకొకటి చాలా అంటే చాలా పెద్దగా ఉంది కోడ్ అయితే, పైథాన్ కోడ్ అయితే. సో అదైతే వదిలేసిన, నేనైతే పట్టించుకోలేదాన్ని. ఒక పోయినాం వాళ్ళ హాస్టల్కి, 2 చదువుకున్నాం. సో కాసేపు మొబైల్ చూసినాం. ఇక మధ్యాహ్నం అయింది. మళ్ళీ మా రూమ్కి వచ్చేసి భోజనం చేసి రికార్డు చేసాను. సో ఆ రికార్డులలో కూడా నేను ఇండెక్స్ ఏం రాయలే. ఇండెక్స్ రాయలేదు కదా అనుకొని సంతకం కూడా చేయలేదు సార్ మాకు అప్పుడు. సో అప్పుడు అంత కంగారు అయిపోయింది, సంతకం కూడా చేయలే. ఇక అందరం కలిసి కొంచెం కంగారులో ఇక పోయినాం. సో పోయేసరికి పైథాన్కి అయితే అసలుకి బ్లేజర్ ఉండాలి, షూస్ ఉండాలి. అవైతే వాళ్ళు ఏం వద్దన్నారు, బ్లేజర్ లేదు, షూ లేదు. సో అట్లా చెప్పుల మీదే, అంటే కాదు అది, చెప్పులు ఏమొద్దు అట్లా అన్నారు. సో వెళ్ళేసినాం, సెట్ ఇచ్చిర్రు. సెట్ 4 వచ్చింది అనుకున్నట్టే. గెస్ చేసిన, అట్లా సెట్ 4 వచ్చేసింది. 2 క్వశ్చన్లు అయితే రాసేసిన. రాసేటప్పుడు కూడా క్వశ్చన్లు కొంచెం గుర్తొస్తుంది, కొంచెం గుర్తు రావట్లేదు. ఏం భగవంతుడా అనుకున్నాను. సో కళ్ళు మూసుకొని మంచిగా ఆలోచించిన. ఇన్విజిలేటర్లు వచ్చిర్రు. ఎంతమంది, ఒక్కళ్ళు ఉండాల్సిన వాళ్ళు, సారీ 2, మహా అయితే 2 ఉండాల్సిన వాళ్ళు 9 మంది ఉన్నారు. 9 మంది అసలు తిరుగుతూనే ఉన్నారు. చాలామంది కాపీలు పెట్టిర్రు. ఆ కాపీలు కూడా చాలామంది రాయలేదు. 2 ముగ్గురు అక్కడ అలా రాసి ఉంటారేమో. ఇక ఏదో అట్లా కొంతమంది. సో కొంతమంది దొరికిరు కూడా. నేనైతే చివరనున్నా. ఆ మేడం పక్కనే, ఏది ఎక్స్టర్నల్ మేడం వచ్చింది, ఆ మేడం పక్కనే ఉన్నా. సో నేను చదివినవి వచ్చినాయి కాబట్టి నేను బతికిపోయినా, లేకపోతే నేను కూడా ఆడ ఫెయిల్ అయ్యేటోనే నేను. సో చదివినవి వచ్చినాయి కాబట్టి కొంచెం సంతోషించిన, సార్లే అనుకున్నా. అయిపోయింది ఎగ్జామ్స్. సో వచ్చింది వైవాకి వచ్చేసరికి ఒక్కొక్కరిని చూసిర్రు. ఓకే అయిపోయింది. వైవాకి పోయినాం, మేము 5 పోయినాం. చెప్పమన్నది, ఏదో కొద్దిగా మామూలుగా అట్లా చెప్పేసిన, మార్కులు వేసిర్రు. అప్పుడు వచ్చి ఒక ఆంటీ వచ్చి గుడ్ డే బిస్కెట్ తెచ్చి మేడం పక్కన పెట్టింది. నాకెందుకు నవ్వు ఆగట్లేదు. అమ్మ గుడ్ డే బిస్కెట్ ఏందిరా, అసలు గుడ్ డే బిస్కెట్ ఎందుకు తెచ్చిర్రా నాయన అట్లా అనుకున్నా నేనైతే. నాకు మామూలు కాదు, అసలు నాకు నవ్వు ఆగట్లేదు అప్పుడైతే. సో కంట్రోల్ చేసుకున్నా నవ్వు. నాకైతే మేడం అయితే మార్కులు వేసేసింది. కాకపోతే నా బాధ ఏంటంటే, నిన్న ఎగ్జామ్ రాసిన. ఆ ఎగ్జామ్లో కూడా నేను చివరపడ్డా. ఇంగ్లీష్ ఎక్స్టర్నల్ కూడా నేను చివరపడ్డా. అది డోర్ పక్కనే ఉంది. అసలు అది కూడా ఇక ఎట్లాగో ఇంగ్లీష్ అంటే ఓనుకు రాయచ్చు కాబట్టి ఓనుకు రాసేసిన. థింకింగ్ గీకి పడేసిన, పాస్ అయిపోతుంది కూడా. సో ఇప్పుడు మ్యాక్సిమం అయితే అన్ని పాస్ అయిపోతాను నేనైతే. సెమ్కి వచ్చేసరికి సెమ్ అయితే 15 నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సెమ్ ఎట్లనో ఏమో ప్రిపరేషన్ ఏదో మామూలుగా అట్లా నడుస్తుంది మాకైతే.
చదువుదాం అనుకుంటున్నట్టు షెడ్యూల్ పెడుతున్నట్ల ఈ టైంకి చదవాలని. ఆ టైంకి ఏం చదువుతాను, అసలు ఏం చదవట్లే నేను. సో ఏదో కొంచెం కొంచెం నిన్న చదివేసినాం, ఇవాళ కూడా కొంచెం కవర్ చేయాలా. సో చదవకపోతే ఫెయిల్ అవుతాం. సో చదవాలనుకుంటాను, గట్టి చదవాలా. ఏదైతే ఓకే, అన్నైతే క్లియర్ చేయాలా. అదైతే ఫస్ట్ పాస్ అయితే ఖచ్చితంగా కావాలా. మాది నాన్ ఆటోనమస్. సో ఆటోనమస్ అయితే మామూలుగా చదివి అట్లా ఏదో ఒకటి సోతి గీకినా కనుక మార్కులు వేసేస్తారు వాళ్ళు. సో మాది నాన్ ఆటోనమస్ జేఎన్‌టీయూ. మేము పక్క దాంట్లో పోయి రాయాలా, ఫెయిల్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. సో మా పేపర్ కూడా హార్డ్గా వస్తుంది, ఏది వస్తుందో కూడా తెలియదు. సో అందుకనే చాలా క్వశ్చన్లు ఉంటాయి. సో అందరు ఇన్ని క్వశ్చన్లు ఒకటి చదువుతారు అనుకుని అందరు లైట్ తీసుకుంటారు. సో నేనైనా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకొని అన్నీ క్లియర్ చేయాలా. ఒక్కవేళ ఏదైనా సప్లీ పడ్డదా నాకు అర్థం భయ, ఆయన నాకు టార్చర్ కనపడిద్ది అప్పుడు. సప్లీ చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జామ్లో నాకు నేను ఫెయిల్ కాలేదు. ఏది సిక్స్త్లో నాకు ఒక మెమరీ గుర్తుంది. మా మ్యాథ్స్ సార్ వచ్చిండు. మ్యాథ్స్ సార్ వచ్చి ఈ ఎగ్జామ్స్ పెడతానా, క్వశ్చన్ ఇస్తానా చదువుకున్నా అన్నాడు. సో క్వశ్చన్ ఇచ్చిండు, ఇంటికి పోయి చదవలేదు. నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు అసలు. నాకు మ్యాథ్స్ అంటే కాబట్టి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంపీసీ తీసుకున్నా. మ్యాథ్స్ లేదు, మ్యాథ్స్ బిల్ల 75 కొట్టేసిన, మ్యాథ్స్ ఇలా 69 కొట్టేసిన. సో టోటల్లీ 952 కొట్టేసిన. సో ఆడైతే మంచిగా చేసిన. సో మేనేజ్మెంట్ అయితే ఇక్కడ జాయిన్ అయినా. ఎందుకు జాయిన్ అయినా కూడా నాకే తెలియదు. సో ఎంసెట్ రాలేదు అన్న టెన్షన్లో నేను ఆడపడి జాయిన్ కావాల్సి వచ్చింది. ఓకే, ఇది పర్లేదు, చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. అలా 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 నడిచిపోతుంటుంది. ఓకే, కూల్గా సాగిపోవాలి లైఫ్. ఓకే, నో టెన్షన్లు అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో బీ కూల్, అదే మైండ్. ఓకే, ఎందుకో అంత సైలెంట్గా ఉంటాను నేనైతే. అదొక హ్యాబిట్ నాకైతే. సో సెమ్గా 15 నుంచి స్టార్ట్. ఫస్ట్ 3 ఎగ్జామ్లు అయితే ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఇంకే డిఎస్. ఆ డిఎస్ మాకు అసలు సబ్జెక్ట్ ఏందో కూడా తెలియదు. డిఎస్ మధ్యలో డిఎస్సీ వచ్చింది, డిఎస్సీ చెప్పారు ఏదో, అదే అట్లా అర్థమైంది. మా డిఎస్ మేడం వచ్చింది, ఏం చెప్తుందో కూడా ఆ మేడానికి తెలియదు. ఏమో అంటే మామూలుగా అట్లా చదివినాం డిఎస్ కూడా. సో ప్రిపరేషన్ అయితే అట్లా జరిగిపోయింది మామూలుగా, చదవాలి. సో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి మాకైతే. ఓకే అండి, బాయ్ మరి, థ్యాంక్ యూ. ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. సో బాయ్.